నమస్తే. సో ప్రస్తుతం మనము చింత చిగురు బండి దగ్గర అయితే ఉన్నాము. సో ఇది అంటే కేజీకి దాదాపు 800 నుంచి 900 చొప్పున అయితే చెప్తున్నారు. మరి కస్టమర్స్ వస్తూ కూడా వెళ్తున్నారు. ఎందుకని 900 కేజీ అమ్ముతున్నారు ఈయన? అంటే చింత చిగురుకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయ్. విజయ్, ఏంటంటే అంటే మీరు ఎప్పుడు ఇదే వ్యాపారం చేస్తూ ఉంటారా? ఇదే అమ్మి అని నేరేడు పండు కానీ ఇదే కానీ మొత్తం అంటే ఏ కాలంకి ఆ కాలం తగ్గట్టు అమ్ముతూ ఉంటారు? అమ్ముతూనే ఉంటాం. సీజనల్ వైజ్ గా మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు, అంతేనా? అవును. ఏంటి ఇది కేజీ ఎంత ఉంది? 800 మేడం. 800. ఎందుకని అంత కాస్ట్ దీనికి? ఎందుకు? ఎండాకాలంలో చాలా ఇది ఒక్కసారి ఒక నల్ల వస్తుంది, మళ్ళీ దొరకాయి ఇది చింత చిగురు అంతే. అంటే ఎండాకాలంలో మాత్రమే వస్తుంది, ఇంకా మిగతా కాలంలో రాదని చెప్పేసి దీనికి ఇంత కాస్ట్ పెట్టారు. వస్తుంది, ఎండాకాలంలోనే వస్తుంది, ఏ కాలం రాదు. ఇప్పుడు ఏవైనా కానీ మీరు మాట్లాడుకున్నట్టు ఇదనే కాదు, ఇది ఇప్పుడు ఎండాకాలంలో వస్తాయని చెప్పారు. మామిడి పండ్లు కూడా ఎండాకాలంలోనే వస్తాయి. అట్లనే ఏ కాలంకి తగ్గట్టుగా ఆ పండ్లు వస్తూ ఉంటాయి. మరి వాటికి లేనంత ధర దీనికి మాత్రమే ఎందుకు అంటున్నాం? దీని ప్రత్యేకత ఏంటి అంటున్నా? ఇది ఎక్కువ రాదు మేడం, ఒక నెల 20 రోజు వస్తుంది, మళ్ళీ దొరకాయి ఇది అంతే. అచ్చా, ఇవి అంటే ఆ కస్టమర్కి ఇష్టం, ఇది అందరికి ఇష్టం. ఇది దేంట్లో వాడచ్చు ఎక్కువగా? ఇది 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 ఏమైనా హెల్త్ కి మంచిదా, లేకపోతే దీన్ని దేంట్లో వాడచ్చు, ఎలా తినొచ్చు? కడుపుకి చల్లగా ఉంటాయి ఇది అంతే. ఈ కాలంలో తింటారు కంపల్సరీ. తింటారా లేకపోతే ఏమన్నా దేంట్లో అయినా వేసుకొని తింటారా? చట్నీ చేస్తారు, కర్రీ చేస్తారు, పచ్చడి చేస్తారు, దానికోసం. ఓకే. సో ఇప్పుడు అంటే ఇక్కడ అంటే మీరు మాత్రమే ఇలా అమ్ముతున్నారా, వేరే వాళ్ళు కూడా ఇంతేనా? వేరే వేరే అమ్ముతారు. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మెర్చల్ అక్కడ తీసుకొచ్చి నాకు అమ్ముతారు. చాలా కాస్ట్. ఇప్పుడు 800 చెప్తున్నా, 700, 650 నాకు ఇస్తారు ధర. ఇంకా మీరు లాభం బట్టి అట్లా అమ్ముతున్నారు? అమ్ముతున్నాం అంతే. 800కు ఫిక్స్ అంటారా? 800-900కి చాలా రేట్ తీసుకుంటే కేజీ పరంగానే ఇస్తారా, లేదంటే ఏదైనా పావు కిలో లాస్ట్ పావు కేజీ పరంగా అంటే 200 ఎంత కావాలంటే అంత కూడా ఇస్తారు. అంత పావు కేజీ 200. కస్టమరేనా, కొనేవాళ్ళేనా? ఇప్పటికి ఎంతమంది కొన్నారు? ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు అంటే 20 మంది తీసుకున్నారు. 20 మంది తీసుకున్నారు. ఏమైనా అన్నారా ఈ ఆకుకి ఇంత కాస్ట్ ఎందుకు పెడుతున్నారు, ఇంతగానం ఎందుకు పిరమని? ఆకు అంత లేదు మేడం ఐడియా. కస్టమర్ వస్తారు కదా, ఆయనకి అడుగును. కాదండి, ఇప్పుడు ఏ కస్టమర్ లేరు మరి మన ముందు, అంటే ఇది ఇప్పటికీ మంచి అవుతుందా మరి బిజినెస్? ఎవరైనా అడిగారా ఇంతగానం ఎందుకు కాస్ట్ పెడుతున్నారు మీరని? ఆయనకి తెలుసు మేడం, మాకు అంటే నేను తీసుకొచ్చి కాస్ట్లీ రేట్ తీసుకొచ్చి ఆయనకి ఇష్టం ఉంటాయి, కంపల్సరీ తీసుకుంటారు ఇది అంత కోసం. ఒక 5 నిమిషాలు వస్తారు, కస్టమర్గా అడుగు. వాళ్ళు వస్తే అడగాలంటారా? సో ఎంత తీసుకున్నారు? కేజీ తీసుకున్నారా మరి ఎవరైనా? పావు కిలో, హాఫ్ కిలో, పావు కేజీ అట్లా తీసుకున్నారు. ఓకే. ఇది ఎండ్లైన్ వేసుకొని ఇది హెల్త్కి ఏమైనా అంటే దేని పరంగా మంచిది అంటారు? హెల్త్కి అది స్ట్రాంగ్, బాడీకి స్ట్రాంగ్ అవుతాయి, మంచిగా ఉంటాయి. ఆ హెల్త్గా అంటే అది చల్లగా, కడుపుకి చల్లగా, తినంకి. మరి ఇప్పుడు ఇది హెల్త్ కు కడుపు చల్లగా అంటే వాటర్ మిలన్ తినొచ్చు, మామిడి పండు అంటే వేడి చేస్తుంది, వాటర్ మిలన్ తినొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి తినాలంటే చల్లదనం. ఇదే ఎందుకు తినాలి? మాకు ఐడియా లేదు మేడం. ఐడియా లేదు. మీరు అమ్మే వాళ్ళకి మీకు తెలియకపోతే ఎట్లా అండి? లేదు మేడం, మాకు తీసుకొచ్చి ఇది చింత మీరు ఇంత కాస్ట్ పెట్టి అమ్మినప్పుడు మరి మీకు దీని గురించి తెలిసి ఉండాలి కదా, కస్టమర్లకి వివరించడానికైనా. మరి కస్టమర్ అడుగుతారు, మీకు దీని గురించి తెలిసి ఉండాలి కదా. కస్టమర్ అడుగుతారు, బాబాయ్ అబ్బాయి అమ్మేస్తే ఎట్లా మరి, ఎట్లా కొంటారు వాళ్ళు? మాకు మేడం, ఆయన అడుగుతారు, నేను తీసుకొచ్చి అమ్ముతారు అంతే, ఏం లేదు. నాకు వాళ్ళు వచ్చుకుంటారా, లేకపోతే బండి చూసి ఎవరు వచ్చుకున్నారా? కాదండి, ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్, నాకు ఇది కావాలి, మీ దగ్గరకు వచ్చిన, మరి ఇది కొనాలంటే సరే నాకు కావాలని కొందాం అనుకుంటున్నా, పప్పుల్లో ఉప్పుల్లో తిన్నో వేసుకోవడానికి. కానీ మీరేమో ఇంత కాస్ట్ ఖరీదు చెప్తున్నారు కదా, ఎందుకని దీనికి ఇంత కాస్ట్ పెట్టాలని మరి నేను అడిగితే మీరు సమాధానం ఏం చెప్తారు? మాకు సమాధానం కాదు మేడం, మాకు చాలా రేటు పెట్టి రాత్రికి 2 గంటలకి 3 గంటలకి పోతాం లేదు చింత చిగురు కోసం తీసుకోవడానికి. మీరైనా అంత రేటు పెట్టి కొని ఎందుకు అమ్ముతున్నారు అంటున్నా, దీని వెనుకున్న కారణం అక్కడ కస్టమర్కి తెలుసు, అంత రేటు పెట్టి తీసుకుంటారు, నాకు ఏం పర్వాలేదు. అంటే ఇప్పుడు మీకు అమ్మే వాళ్ళకు దీని గురించి తెలియదు, కానీ కొనే వాళ్ళకు దీని విలువ తెలుసు అంటారు, అంతేనా? అంతే. ఇన్నారు కదండి, ఇన్నారు కదా, చాలా తమాషాగా మాట్లాడుతున్నారు ఆయన. సో విజయ్ గారంట
ఇదేంటి చింత చిగురు, ఇది పప్పులో కూడా వేసుకోవచ్చా? పుల్లగా ఉంటుంది. ఉట్టి చాటుపల్లో, పప్పులో, మటన్లో మటన్లో కూడా వేసుకుంటారా? మటన్లో వేస్తాం. మంచిగా ఉంటుందా మరి మటన్ వేసుకుంటే? సూపర్ గా ఉంటాయి. మటన్లా సూపర్ గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వండుకొని తిన్నారా ఎట్లా? తీసుకున్నా. నార్మల్గా ఇది అది అంటే మామూలుగా అంటే చాలా మంది చట్నీ చేస్తారు, పప్పులో వేస్తారు. మామూలుగా ఎండాకాలం చల్లదనం మంచిది. మంచి అంతే, హెల్త్ కి బాగుంటాయి. ఇది ఇప్పుడు మీరు 800కు తక్కువ ఇయ్యరా? ఇక తక్కువ చేస్తాం. 2 కిలో 1 కిలో తీసుకునే వాళ్ళకి తక్కువ చేస్తాం. ఎక్కువ దాంట్లో సేల్ కావాలి కదా మేడం, సేల్ అయిపోతే మాకు తక్కువ తీసుకునే వాళ్ళకి కొంత ఆఫర్ ఇస్తారు. ఆఫర్ ఇస్తాం అంతే. అంతేనా? ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఎన్ని రోజులు అవుతుంది ఇది? మంచి ఎంతమంది కొంటారు రోజుకి? డైలీ 20-30-40 మంది తీసుకుంటే అయిపోతాయి మొత్తం. దాదాపు ఇది ఎంత ఎంత అంటే ఎంత మొత్తంలో తీసుకున్నారు? ఇది ఎంత ఉంటుంది మొత్తం? మొత్తం అంటే 10 కిలో ఉంటాయి. 10 కిలో 9 కిలో ఉంటాయి. ఇదంతా 10 కిలో 9 కిలోలు ఉంటుందా? నేను అమ్మినా ఎంత తీసుకొచ్చిన అంత 10 కిలో 12 కిలో. సాయంత్రం అంటే ఇట్లా ఉంటే బేరం తక్కువ ఉంటే చేస్తాం అంతే. ఇది ఈ కాలమే ఇంత రేట్ ఉందా అంటే ఈసారి మాత్రమే? లాస్ట్ టైం ఎట్లా ఉండే? లాస్ట్ టైం ఎప్పుడు రాదు, ఇది ఎప్పుడు రాదు. ఈ ఎండాకాలంలో వస్తుంది. ఎండాకాలంలోనే వస్తుంది అంటే పోయిన ఎండాకాలం పోయినసారి ఎట్లా ఉండేది ఖరీదు? అంతే ఉంటాయి మేడం. ఎప్పుడైనా అంతేనా? అంతే ఉంటాయి, ఏం తక్కువ లేవు. ఎప్పుడైనా లాస్ట్ వర్షాకాలంలో వస్తుంది కదా, అప్పుడు తక్కువ అయిపోతాయి. కొంచెం 500 అట్లా ఉంటాయి. అప్పుడు తక్కువ ఎక్కువ వస్తాయి కదా, తక్కువ అయిపోతాయి. ముందు స్టార్ట్ కదా, ఇది జర ఎక్కువ ఉంటాయి రేటు. వర్షాకాలంలో స్టార్ట్ అయ్యి కదా, అప్పుడు జర తక్కువ అయిపోతాయి. ఇదే బిజినెస్. మామిడి పండు అమ్ముతా, ఇదే పంట, అందమిల్లిగడ్డ అమ్ముతా, పచ్చిపల్లి అమ్ముతా. సీజన్ మాత్రం సీజన్ బట్టి అమ్ముతూ ఎవరు ఇంతవరకు వచ్చిన ఒక్క కస్టమర్ కూడా ఇంత పిరం ఎందుకు, ఇంత ఖరీదు ఎందుకు అమ్ముతున్నారు అని ఎవరు అడగలేదా ఇంతవరకు? అడుగుతారు మేడం, అడుగుతారు. ఎంత రేటు పెట్టు బాబాయ్, ఎవరు తక్కువ. మాకు అక్కడే రేటు ఎక్కువ ఇస్తున్నాం మేడం. మాకు ఏం ఇట్లా మళ్ళీ చెప్పు, మాకు ఒక కిలో మీద 50 రూపాయలు 40 రూపాయలు దొరికితే వ్యాపారం చేస్తాం కదా, మరి అంతే. సీజన్ మాత్రం వ్యాపారం చేస్తాం, అది ఒట్టి ఇదే వ్యాపారం చేయము కదా. నేను ఇప్పుడు ఇంత కాస్ట్ ఉంది కదా, లాస్ట్ గా ఎంత పడిపోతుంది ఇది? మెల్లమెల్లగా ఎంత పడిపోతుంది? లాస్ట్ అంటే 400 తక్కువ వచ్చాయి వర్షాకాలం వరకు. వర్షాకాలం. ఇప్పుడు ఎండాకాలం అయితే పిరం ఎక్కువ తగ్గే ఛాన్స్ లేదు. తగ్గే ఛాన్స్. లాస్ట్ 600 700 లాస్ట్. ఎక్కడివి అడుగున్నాం మన కాదు, మెహదీపట్నం ఎక్కడివి అడుగున్నాం అంతే రేటు ఉంటాయి. అందరూ ఒక్కడే మండీలో కొనుక్కుంటాను నేను, అంతా ఒకడే మండీలో కొనుక్కుంటా, అందుకోసం రేట్ పెట్టినా నాకు. సో చూసారు కదా, మొత్తానికి ఇది చింత చిగురు ఏదైతే ఉందో కేజీ 800కు అమ్ముతున్నారు. అంటే 900 చెప్తున్నారు ఆయన. ఇంకా మరీ తీసుకునే వాళ్ళకు 800 అట్లా మీరు తీసుకుంటారా? అట్లా 800కి లాస్ట్ ఇస్తున్నారంట. ఇంత పిరము ఎందుకు మరి అంటే వచ్చే కస్టమర్స్ ఇంతవరకు ఇంత ఖరీదు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు అని అడగలేదా అంటే వాళ్ళకి తెలుసు దీని వాల్యూ, ఇంతవరకు అయితే ఎవరు అడగలేదు అంటున్నారు. అడిగిన వాళ్ళకి కూడా నాకు తెలియదు అంటే వాళ్ళకైతే తెలుసు అని అంటున్నారు. ఇది ఎండాకాలం మాత్రమే ఇంత పిరం ఉంటుందంట. చూడండి కస్టమర్స్ వచ్చారు, వాడు చూపియండి అంత ఎందుకు అంటున్నారు వాళ్ళు. ఆయన కొనుక్కునే వాళ్ళకి తెలుసు మేడం, ఇంతవరకు ఎవరు కూడా అంత ఎందుకు అని అడగలేరు. అది కాదు, ఆయన ఎంత చెట్టు ఉండే వాళ్ళకి. మీ సైడ్ ఎంత? 30 రూపాయలకి 30 రూపాయలకా? అవునా? మా ఊర్లో అట్లనే ఇస్తారు. ఇదేంది కేజీ 900 అంటున్నాడు. ఇక్కడ దొరకాలి కదా, ఇది దొరకదు కదా. ఆయన ఎక్కడో చేస్తాడు మరి. ఆయన మా ఊర్లో చెట్లు ఫ్రీగా కోసుకొచ్చి ఇంటిలో అమ్ముతారు వాళ్ళు. మరి ఇంత ఖరీదు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి వచ్చిన. ఏంది దీని వెనుకున్న కారణం అని? సీజనల్ అంతే. తోటకూర పాలకూర లాగా ఇట్లా కూడా అంతే. కానీ మరి 900 అంట కేజీ, అది బాగా ఎక్కువ. ఎంత తీసుకుంటున్నారు? సో ఇదైతే నార్మల్గా అయితే 30 రూపాయలకి ఒక ఇంత పెడతారంట వాళ్ళ ఊర్లో. మనకి ఇక్కడ దొరకదు కాబట్టి వీళ్ళు మేడ్చల్ నుంచి తీసుకొచ్చి అక్కడనే 650 700కి తీసుకుంటారంట. సో మనకి వాళ్ళకు కూడా కొంత లాభం ఉండాలి కాబట్టి 900కు లాస్ట్ 800కి ఇస్తున్నారు ఆయన.
సో మరి ఎందుకు దీని వెనకున్న కారణాలు ఏంటి అంటే అట్లా ఏం లేదు, ఎక్కువ దొరకదని చెప్పేసి, అంతే పెద్దగా ఏం లేదు. సో ఈ చింత చిగురు తెలుసు కదా, చాలా పుల్లగా ఉంటుంది. ఏ కాలం ఏ పండు వచ్చినా ఏదొచ్చినా తప్పకుండా టేస్ట్ చేసి తినాల్సిందే మనము. సీజన్ బట్టి అన్నీ కూడా తింటూ ఉంటాము, ఎందుకంటే సీజనల్ కాకుండా ఏవి మనకు దొరకవు. ఏ సీజన్లో ఏది దొరకాలో అదే దొరుకుతుంది. కాబట్టి ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది, సమ్మర్లో. కాబట్టి ఇది పప్పుల్లో వేసుకోవడానికి బాగుంటుంది, ఉట్టిగా కూడా తింటారు, చారు పెట్టుకుంటారని చెప్తున్నారు. సో నాకు తెలిసి ఇది ఎక్కడో విన్నట్టు గుర్తండి, ఆయుర్వేదిక్లో కూడా వాడతారు అన్నట్టు నాకు తెలుసు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, కొద్ది నాలెడ్జ్ ప్రకారం ఇది ఆయుర్వేదిక్ మందులలో కూడా వాడతారు అన్నట్టుగా విన్నా నేను. మరి అది ఎంత నిజమో ఏమో తెలీదు. హెల్త్ కూడా చాలా మంచిదే. సో పప్పుల్లో వేసుకుంటే కూడా బాగుంటుంది అంటున్నారు. సో ఈయనైతే తక్కువ అయితే ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. వచ్చిన వాళ్ళకు కూడా దీని వాల్యూ తెలుసు. ఇది దొరకదు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు, ఎంత చెప్తే అంత పెట్టి తీసుకుంటారని అయితే చెప్తున్నారు. మొత్తానికి మీకు చింత చిగురు కావాలంటే ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంది. మనం ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నాము, అంటే మేము తెలుసుకోవడానికి వచ్చాము. సో ఆ భాగంలో ఇదంతా తెలుసుకున్నాం అనమాట. అది కేజీ 900 రూపాయలు. కావాలంటే వచ్చి కొనుక్కోండి. ఇది 900 చెప్తారు, 800 ఇస్తారు. కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. శ్రీనగర్ కాలనీలో ఉంది ఇది అవైలబుల్గా. థ్యాంక్ యూ.